టాలీవుడ్ ఈ సినీ ఇండస్ట్రీలోకి మనకు తెలిసిందే. నాగార్జున వారసుడిగా నాగ చైతన్య అయితే కొన్ని సంవత్సరాలుగా వరుస సినిమాలు చేస్తున్నారు కానీ సరైన సక్సెస్ అయితే ఇవ్వలేదనే చెప్పొచ్చు. సో ఇటీవల వచ్చిన తండేల్ సినిమా కూడా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ మూవీ యూనిట్ మాత్రం భారీ సక్సెస్ అయిందని సక్సెస్ మీట్ కూడా పెట్టారు. సో ఇకపోతే నాగ చైతన్య సినిమా జీవితం కంటే వ్యక్తిగత కారణాల వల్లే పలుమార్లు వార్తలు అయితే వస్తూ ఉంటారు. సో అసలు ఈ విషయంలోకి వెళ్తే 'ఏమై చేసావు' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిన కోలీవుడ్ బ్యూటీ సమంతతో అయితే ప్రేమలో పడ్డారు అప్పట్లో. ఇక నాగ చైతన్య దాదాపు 7 ఏళ్ల పాటు లవ్ అయితే జర్నీ జరుగుతూనే ఉంది. 2017లో పెద్దలను ఒప్పించి అటు హిందూ సంప్రదాయ ప్రకారం, ఇటు క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు. సో వివాహం జరిగిన తర్వాత కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇక ఇండస్ట్రీలో జంట అంటే ఇలా ఉండాలంటూ క్యూట్ కపుల్ అంటూ చాలా కామెంట్స్ కూడా ఇచ్చేశారు చాలామంది. సో అయితే ఏమైందో తెలీదు గానీ అనూహ్యంగా సమంత, నాగ చైతన్య 2020 అక్టోబర్ 2న అయితే విడాకులు ప్రకటించారు. సో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ విడాకులు తీసుకోవడానికి గల కారణాలు కూడా తెలీదు గానీ చాలామంది సమంతపై విమర్శలు అయితే గుప్పించారు. ఇక ఆ సంగతి అటు ఉంచితే సమంత నుంచి విడాకులు తీసుకున్న 2 ఏళ్లకే శోభిత ధూళిపాలతో ప్రేమలో పడ్డారు. ఇక ముఖ్యంగా పలు వెకేషన్లు, ట్రిప్పులకు వెళ్తూ తమ బంధాన్ని రహస్యంగా దాచే ప్రయత్నం చేశారు. కానీ మీడియా మాత్రం వీరిని వదలలేదు. ఇక ఎట్టకేలకు గత ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకునే జంట అదే ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకుని మీడియా అనుమానాలను కూడా నిజం చేసింది. ఇక దీంతో నాగచైతన్య, శోభిత కారణంగానే సమంతకు విడాకులు ఇచ్చారంటూ మళ్ళీ కొంతమంది నెటిజన్స్ అయితే కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా ఇలా ఉండగా నాగచైతన్య తన మేనమామ వెంకటేష్‌తో కలిసి 'వెంకీమామ' సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా సుమ కనకాల మాట్లాడుతూ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు డైరెక్టర్ ఎవరు అని ప్రశ్నిస్తూనే మీకు ఆ సినిమా అంటే ఇష్టం అంట కదా అంటూ నాగ చైతన్యనైతే ప్రశ్నించింది. ఇక వెంకటేష్ గారు నటించిన ఇన్ని చిత్రాలు ఉండగా మీకు ఆ సినిమానే ఎందుకు నచ్చిందంటూ మరో ప్రశ్న వేయగా మధ్యలో కలగజేసుకున్న వెంకటేష్ కూడా అలా అడుగంటూ సుమను మరింత ఎంకరేజ్ చేశారు. దీనికి నాగ చైతన్య సిగ్గుపడుతూ నవ్వుతూ ఇప్పుడు ఆ విషయాలన్నీ చెప్పకూడదండి అంటూ మాట దాటేశాడు. ఇక పెళ్ళి అవ్వకముందు అయితే ఈ విషయాలు చెప్పేవాడివి కాదు అంటూ సుమ అంటే అవును నిజమే అంటూ నాగ చైతన్య చెప్పడంతో సుమకి అప్పుడే శోభిత గురించి అసలు విషయం తెలుసా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది గురూజీ సైలెంట్గా ఉంటాడు కానీ మామూలుడు కాదంటూ అందుకే సమంతను పెళ్లి చేసుకుని శోభితతో ప్రేమైన నడిపించాడు. ఎప్పటికీ ఆమె విడాకులు ఇచ్చి ఈమెను మాట్లాడాడు అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక ప్రస్తుతం 'వెంకీమామ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఇప్పుడు కొంతమంది నెటిజన్స్ అయితే వైరల్ చేస్తున్నారు. సో దాని గురించి అసలు స్టోరీ ఏంటో ఈరోజు వీడియోలో చెప్పా. సో ఇది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.